పాకిస్తాన్ వాడేంటంటే ఇంకా వరస పెట్టి తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వాడేంటంటే ఫస్ట్ నుంచి కూడా అంతే మెంటాలిటీ. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే శ్రీనగర్, అవాంతిపూర్, అలాగే ఉద్ధంపూర్ అంట చూసారా? ఇలాంటి మెడికల్ ఫెసిలిటీస్ బుద్ధున్నవాడు ఎవడైనా యుద్ధంలో అక్కడ ఉండే హాస్పిటల్స్, స్కూల్స్ వీటి మీద దాడులు ఎవడన్నా చేస్తాడు అసలు? వరుసగా మిసైల్స్ వాడాడు. ఒక్క మిసైల్ కూడా ఈ ప్రాంతాల దగ్గరికి రాలేకపోయింది. ఎందుకు అంటే మన వద్ద ఉండేటువంటి S-400 అనండి, ఆకాష్, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు అంత పెట్టుబడి పెట్టాము, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎందుకు చేసాము, ఎందుకు ఇంత కష్టపడ్డారు అన్నప్పుడు ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ వాడు చేస్తున్నటువంటి తప్పులు వాడికి తెలిసే చేస్తున్నాడు. ఇవన్నీ మిసైల్స్ భారత్ మీద సంధిస్తే వాళ్ళ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టము అవి ఎలాగైనా వీటిని ఆపేయగలదని ఇంటర్సెప్ట్ చేస్తారు, గాల్లోని వాటిని పేల్చివేస్తారు. సో సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నాం. ఒక్క మిసైల్ కూడా వీళ్ళు అనుకున్న ప్రాంతాల దాకా రాలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడు మిసైల్స్ వాడాడు, మనం ఆపాము. కానీ భారత్ యొక్క కోపం, వాడు మనల్ని ఎంతగా రెచ్చగొడుతున్నాడంటే వాడు చేయగలిగింది ఏమీ లేదు. ప్రపంచాన్ని చూపించాలి మేము కూడా భారత్ని ఎదిరించాము అని చూపించుకోవాలి. నౌర్ ఖాన్ అనేది ఒక ఎయిర్ బేస్ రావులపిండిలో ఉంటుంది. నౌర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇదేంటి, ఇస్లామాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఇది. దీని మీద మనం చేసినటువంటి దాడులు పాకిస్తాన్ వాడి జీవితంలో ఎప్పుడు చూసి ఉండడు. ఎందుకు ఇలా అంటున్నానంటే నౌర్ ఖాన్ ఎయిర్ బేస్లోనే పాకిస్తాన్ వాడుతున్నటువంటి GF-17, అలాగే వాడి డ్రోన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. యుద్ధానికి కావాల్సినటువంటి ఆపరేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ దాచి ఉంచుతాడు వాడు. సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక భీకరమైనటువంటి దాడి ఇక్కడ. మనం లిటరల్గా పాకిస్తాన్లోకి వెళ్ళి పనిచేస్తున్నాం అంటే అవసరం లేదు. మన దగ్గర ఉండేటువంటి టెక్నాలజీతో మనం ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరికి వెళ్ళి టార్గెట్ చేసి, అంటే చాలామంది మాట్లాడుతుంటారు ఏంటంటే ఒక మిలిటరీ శాటిలైట్ కోసం ఇన్ని కోట్ల రూపాయలు అవసరమా అని. ఎందుకు మనం చేయాలి, ఇంత పెట్టుబడులు ఎందుకని అడిగారు. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే పాకిస్తాన్ వాడి సరిహద్దుల్లో మిసైళ్ళు, డ్రోన్స్ సిద్ధం చేసుకుని మన మీద దాడులు చేయాలని రెడీ అవుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ట్రూ శాటిలైట్ నెట్వర్క్ వాడికి ఎక్కడికక్కడ డివిజన్ లెక్కల పట్ల అటాక్ చేయబోతున్నాడు ఎక్కడ ఏంటనే తెలుసుకుని వాడు ఒక్కసారి రెడీ అయిన వెంటనే S-400 దానికి సంబంధించిన మిసైల్స్ నేరుగా వెళ్ళి దాడి చేసి రోట్లుగా డెస్ట్రాయ్ చేశాడు. దాంట్లో రావెల్పిండి ఎయిర్ బేస్ కూడా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇస్లామాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. అంటే వాడి భూభాగంలోకి వెళ్ళి మన మిసైల్స్ ఎట్లాంటి దాడులు చేయడం అంటే వాడు ఓకే అందలేదు. వీళ్ళు ఇట్లా చేస్తున్నారంటే టెక్నాలజీ, మన వద్ద ఉండేటువంటి టెక్నాలజీ, బ్లైండ్ అటాక్స్ కావు ఇవి. ఎక్కడికో మిసైల్ పంపించాము, వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది పనిచేయట్లేదు. చైనా వాడు ఇచ్చాడు, చైనా వాడు అడిగితే నాకు యుద్ధానికి సంబంధమే లేదు అంటున్నాడు, నన్ను వదిలేండి బాబు అని చెప్తున్నాడు క్లియర్ వాడు. ఇది పాకిస్తాన్ వాడు ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అంటే ఈ లేక్ అంటారు చూసారా, లేక్ దగ్గర ఉండేటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ అక్కడి నుంచి కొన్ని డ్రోన్స్ వాడుతున్నాడు. ఇది చైనా దేశానికి సంబంధించినటువంటి డ్రోన్స్. టర్కీ వాడు ఇచ్చినటువంటి కొన్ని డ్రోన్స్ అటువైపు LOCకి అటువైపు నుంచి వాడుతున్నాడు. దాంతో మనకేం డౌట్ వచ్చిందంటే వీడు చైనా రెచ్చగొట్టి చైనా వాడు మన మీద అటాక్ చేసేలాగా 2 ఫ్రంట్ వార్కి లాగుతున్నాడా. మన ఫోకస్ లేక్ వైపు కూడా ఉండడంతో చైనా వాడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మాకు యుద్ధానికి సంబంధమే లేదు, మేము పాకిస్తాన్ డ్రోన్లు ఇచ్చాము, వాళ్ళు వాడుతున్నారు తప్ప భారత్తో మేము యుద్ధం చేసే పరిస్థితులు లేదు, ఇంట్రెస్ట్లో లేము, ఇది మా పని కాదని చెప్పి చాలా క్లియర్గా చైనా ఎంబసీ మనకి ఒక ఉత్తరం కూడా రాసి, మరి ఇది ఓవరాల్గా చెప్పడం కాదు, ఇండియాకి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి యుద్ధంలో చైనా రోల్ అనేది లేనే లేదు, మా ఆయుధాలు అయితే వాళ్ళకి ఇచ్చాము, దాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఎలా ఉందంటే పాకిస్తాన్ వాడి ఆలోచన ఇప్పుడు నోటమ్ అంటాం, నోటీస్ టు ఎయిర్మెన్. విమానాలు ఎగురుతున్నప్పుడు ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, మీరు ఎవరో కూడా స్పేస్లోకి తిరగకూడదని చెప్పి నోటీస్ ఇస్తారు, నోటమ్ అంటుందండి. పాకిస్తాన్ నాడు దెవ్వల దాంతో కొన్ని దేశాలు వాళ్ళకి షార్ట్ కట్ కదా, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి ఒక డేంజర్, మనం అటాక్ చేయం కదా. UAE నుంచి ఒక విమానం వస్తుంది, UAE విమానం మనం అటాక్ చేయం కదా, అలా మనం ఏం చేస్తున్నాం, ఆగిపోతున్నాం. సో ఇవాళ పాకిస్తాన్కి చెప్తున్నాం, నీకు నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు నోటమ్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే వాటి ముసుగులో, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ముసుగులో వాడిని వాడు కాపాడుకుంటున్నాడు. వాడి బుద్ధి అలా ఉంది. డైరెక్ట్గా యుద్ధం చేయలేడు, ఆయుధాలు లేవు, ఏవో ఉన్న మిసైళ్ళను పెట్టుకుని మన మీద దాడికి వస్తున్నాడు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవి ఆపేస్తుంది. ఇప్పుడు మీకు ప్రపంచ స్థాయిలో ఉండే దేశాలు వాళ్ళ విమానాలను అడ్డంగా పెట్టుకుని మనం వాడి మీద దాడి చేయనివ్వకుండా వాడు ఆపుతున్నాడు. సో దాంతో నోటమ్ ఆల్రెడీ మనం ఇచ్చేసి ఉన్నాం, మా ఎయిర్ స్పేస్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తిరగడానికి వీల్లేదు, మేము పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నాము, సో డైరెక్ట్గా మిసైల్స్ వాడుతున్నాము, కాబట్టి ఎవరికి ఏమైతే మేము బాధ్యత కాదు అని నోటమ్ ఇచ్చేసాం మనం. పాకిస్తాన్ వాడు సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అలాగే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఇవాళ కూడా నోటమ్ ఇవ్వకుండా వాళ్ళ రక్షణ కవచాలను తను కాపాడుకుంటున్నాడు. ఎంత సిగ్గుమాలినతనం ఇది. మన దగ్గర షార్ట్ కట్ అనబడేటువంటి ఒక ఎయిర్ బేస్ ఉంది పంజాబ్లో, ఇక్కడ కూడా బోల్డ్ GF-17 విమానాలు ఉన్నాయి. ఒకసారి వీటి మీద ఈ ప్రాంతంలో ఉండి ఎయిర్ ఫేస్ మీద వీళ్ళు కనుక దాడులు చేస్తే ఆల్మోస్ట్ F-16 విమానాలు
ఒక విమానం తీసుకుంటే 700 కోట్లు. 700 కోట్లు పెట్టి వాడు ఒక విమానాన్ని కొనాలి అంటే ఇంపాసిబుల్ అయ్యే పని. అలాంటిది వాటిని దాచిపెట్టాడు. అమెరికా వాళ్ళు కూడా చైనా వాళ్ళకి అదే చెప్తున్నాడు. మాకు ఎలాంటి సంబంధం లేదు. అమెరికా వాడు కూడా చైనా వాళ్ళు అని చెప్తున్నాడు. మేము మీడియేషన్ చేస్తామేమో తప్ప తీవ్రవాద దృష్టిలో మేము కలవ చేసుకోలేము, భారత్కి విడిచిపెట్టామని చెప్తున్నారు. కానీ వాడి విమానం ఒక్కటి పోయినా కూడా పాకిస్తాన్ వాడికి ఉండే నష్టం ఉంది చూసారా, అది జీవితంలో కోలుకోలేడు. మరి F-16 విమానాలు వాదార్ పోర్ట్ దగ్గర ఉన్నాయి కదా, చాలా దూరం. వాటి మీద దాడి చేయడానికని పంజాబ్ ప్రొవిన్స్లో ఉండే పాకిస్తాన్ ఎయిర్ బేసెస్, ఇక్కడ ఉండే JF-17 విమానాలు వీటి మీద దాడులు చేయగలిగాం అనుకోండి, ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్టే. వాడికి చేయగలిగేది ఏమీ ఉండదు. తర్వాత టార్గెట్ అంటే ఇక కరాచీ పోర్టు. ఈ కరాచీ పోర్టు దగ్గర మన ది గ్రేట్ INS విక్రాంత్ సిద్ధంగా ఉంది. ఎస్ అంటే కరాచీ పోర్ట్ అక్కడ ఉండని పరిస్థితి ఉంది. ఇలా గనక చేసేస్తే పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం.